పైసలు పెట్టి జూ పార్కుల మూగ జీవాలను చూసేటందుకు పోతుంటాం. కానీ ఆడికి పోవాల్సిన అవసరమే లేకుంటున్నదోల్లా అయ్యాలి. రేపు కార్లల్లా బస్సులల్లా టూర్ ప్యాకేజీలు మాట్లాడుకొని పట్నాలల్లా జూ పార్కులకు పెద్ద పెద్ద పార్కులకు మనుషులు పోయినట్టే మూగ జీవాలు ఫ్రీగా కాంక్రీట్ జంగళ్లకు వస్తున్నాయి మనుషులను చూసేటందుకు. అట్లనే మహారాష్ట్ర దిక్కు తడోబాకెంచి రాజమండ్రికి ఒక పెద్ద పులి బయలుదేరింది. దాని ప్రయాణం ఎట్లా సాగిందో చూద్దాం పాండ్రి. రాజు ఏడున్నా రాజే, పెద్ద పులి ఏడున్నా పెద్ద పులే పోండ్రి. మనల్ని ఎవడ్రా ఆపేదన్నట్టే రాజమండ్రిలో అడుగుపెట్టి రాజసంగ పెద్ద పులి ఎట్లా నడుస్తున్నదో చూడుండ్రి. బండ్లంటే భయం లేదు, మనుషులంటే బెదురే లేదు. పచ్చటి జంగల్లా హాయిగా తిరిగినట్టే కాంక్రీటు జంగల్లా అద్దమరాత్రి హాయిగా తిరుగుతున్నది. రాజమండ్రి దిక్కు తొర్రేడు దివాన్ చెరువు కాడ హైవే మీద కారోళ్లకు గానొస్తే గజ్జున వనికి వీడియో తీసి ఇంటర్నెట్లకి ఇర్చిండ్రు. పెద్ద పులి ముచ్చట తెలిసి రాజమండ్రులంతా గజగజ వణుకుతున్నారు. అటవీ శాఖలకు ముచ్చట తెలవంగానే రంగంలోకి దిగిండ్రు. పెద్ద పులి ఏ నుంచి మన దిక్కు టూరుకొచ్చిందో గీ అటవీ శాఖ సారు చెప్తాడట. కాకపోతే ఏంటి ఎవరు బయటికి రాకూడదు. ఇంకోటి ఏంటంటే ఈ పశువులను కూడా లోపల ఇంట్లోనే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. తడోబా నుంచి వచ్చిందండి, మేము అన్ని మ్యాచ్ చేసాము. తడోబా నుంచి వచ్చేసి మధ్యలో ఛత్తీస్గఢ్ పాయింట్స్ కూడా టచ్ చేసుకుంటా మన తెలంగాణ మీదుగా పాల్వంచ ఇటు నుంచి మన దగ్గరకు వచ్చింది అనమాట. ఏలూరు డివిజన్లో కూడా వచ్చింది, తర్వాత ఇటు వచ్చింది. రోజుకు 15-20 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అనమాట. అది 3.5 సంవత్సరాలండి, మేల్ టైగర్. సో అందుకని అన్ని రకాల అది అంతా గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మన ఇక్కడ ఎక్కువ జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి అందుకని ఎక్కువ కేర్ తీసుకుని సాధ్యంత వరకు క్యాప్చర్ చేయడానికి కూడా మేము పర్మిషన్ ఇచ్చాం. అవకాశం జనరల్గా ఏంటంటే పశువులు తప్పితే మనుషుల్ని ఇప్పటివరకు ఏమి పట్టుకోలేదు, చూడటానికి కూడా ట్రై చేయలేదండి. అది వెళ్ళిపోతుంది, మనుషులను చూసి బెదరటం కూడా లేదు. ఆ తడోబాలో ఏంటంటే జనరల్గా అవి క్యాటిల్కి మీద అంటే పశువుల మీద దాడి చేస్తూ ఉంటాయి అనమాట. సో అదే నేచర్తో ఇక్కడ కూడా పశువుల మీద దాడి చేస్తున్నట్టు అనిపిస్తుంది. అమ్మయ్యా, సారు మంచి ముచ్చటనే చెప్పిండు. కానీ జనాలు మనుషులను ఏం చెయ్యదు కావచ్చు అనుకోకుండ్రి. కంట్ల పడితే కథ కంచికే మరి. మహారాష్ట్రలున్న తడోబాకెంచి తెలంగాణలున్న పాల్వంచ మీదికెళ్లి రాజమండ్రి దిక్కు వచ్చిందట. దినాం దగ్గర 20 కిలోమీటర్లు పాదాల మీద నడిచే యాత్ర చేసుకుంటా జనాలకు రాత్రి నిద్ర లేకుండా చేస్తున్నదట. సర్కార్కెంచి పర్మిషన్లు తీసుకొని లేటెస్ట్ టెక్నాలజీని వాడి దొరకబట్టే పనులున్నారట అటవీ శాఖలు. మరి ఇలా ఎత్తులకు చిక్కుతుందో లేదో చూడాలి గాని జనగాం దిక్కు కూడా గిట్లనే ఓ పెద్ద పులి నైట్ వాకుకొచ్చి ఆగం చేస్తున్నదట. నాకన్నా గొంతులో పశువులున్న వాళ్ళు బయట కలిగిన రైతులైనా కానీ ఎవరి జాగ్రత్తలో వాళ్ళే ఉంటారు. జనగాం దిక్కు ఎల్లంలా సిద్దంకి శ్రీనివాసపురం కాడ పులి పాదముద్రలు కానొచ్చినాయట. ఆడాడ పాడి పశువుల మీద దాడి చేసినాయట. ఇక ఎందుకైతే అందుకు మంచిదని ముందుగాల ఊర్లల్లా డప్పు సాటింపేసి జాగ్రత్తగా ఉండుండ్రహో అని చెప్తున్నారు సర్కారోళ్ళు. జనాలు జాగ్రత్తగుండి పులి పంజా మీద పడకుండా చూసుకోండ్రి. ఇన్నొద్దులు పులులను చూసేటందుకు అడవులకు పోయేది గాని ఇప్పుడు ఈ పులుల రాకడ చూస్తాంటే మనుషులను చూసేటందుకే పులులు బయటికెళ్ళినట్టు కొడతాంది పోండ్రి.